ఒక లెక్క, కానీ ఈ వారం నుంచి మరో లెక్క. ద గ్రేట్ మెగా బ్రదర్ నవ్వుల రారాజు. The boss is back. ఆ చైర్ మీద ఎంతమంది వచ్చినా ఆ చైర్ ఎప్పటికీ మీకెళ్తుంది. జబర్దస్త్ కి దూరంగా ఉన్నా షోకి ఇప్పుడు దూరంగా లేను. ఐ ఆల్వేస్ వాచ్ జబర్దస్త్. ఒక్కొక్కసారి వీళ్ళు సరిగా చేయకపోతే లొకేషన్కి వచ్చి కొట్టాలనిపిస్తుంది. కామెడియన్స్ లేకపోయినప్పుడు సినిమా ఇండస్ట్రీకి కామెడియన్స్ ని పంపించింది జబర్దస్త్. ఇది స్టేజ్ కున్న వాల్యూ. నీ ప్రేమలో పడి నేను పిచ్చిదాన్ని అయిపోయాను గోపి, పిచ్చిదాన్ని అయిపోయాను. నేను మాత్రం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అయ్యాను. నా రాదు ఎలా ఉంది? కోమాలో ఉంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందో చెప్పడానికి తనకి కోంపల్లి వెళ్ళలేదు, కోమాలోకి వెళ్ళింది. బాబు నా మాట విను, నీకు వయసులో ఇప్పుడు తోడు కావాలి. అనుభవంతో చెప్తున్నాను బాబు. నా మనసులో రాధ మాత్రమే ఉంది. నేను కేవలం పెళ్లి మాత్రమే చేసుకున్నా. నన్నే మీ రాధగా ఊహించండి. రాధ రాధ ఇప్పుడే కోమా నుంచి బయటకు వచ్చింది బాబు. ఎవరు విడ? పని మనిషి అమ్మగారు. మీ ఆయన ఎక్కడుంటాడు? ఇలాగే పిల్లల్ని కనేసి పోటీ మీద వదిలేసి పలాతులు తిరుగుతుంటాడు. ఆయన నీకు నాన్నగారి, నాకు నా భర్త. నువ్వు ఇలా కోఆపరేట్ చేస్తే చాలు రాదు. ఇంకో రెండు ముడి చేసుకుంటాడు. అలా ఎగురుతావేంటయ్యా నువ్వు? ఏం డాక్టర్ సార్, ఈయనకి ఈ మధ్య గుండె డమాలంటే కొత్త గుండె తీసుకొచ్చి పెట్టావు, ఇంకా కవర్ కూడా తెలియదు. అందుకే నా గ్యాప్. నమస్కారం అండి. ఎవరు మీరు? మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు తాలూకా గుండె నాకు పెట్టారు. వీడికి పెట్టారా? కొత్త ఇంజన్ తీసుకొచ్చి పాత డొక్కు పైకి పెడతారా? అసలు వాడు ఎలా చచ్చిపోయాడో నాకు తెలియక అడుగుతాను. మా బావకి గుండె అంటే చాలా ఇష్టం. ఆ గుండె గురించి ఆలోచించి బ్రెయిన్ డెడ్ చచ్చిపోయాడు. ఓ, వాడికి బ్రెయిన్ కూడా ఉందన్నమాట. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? బ్రెయిన్ ఉంటే దీన్ని ఎలా పెళ్లి చేసుకున్నాడా అని. ఏంటి మా అల్లుడు ఉన్నారు కదా, పక్కింటి ఒకసారి దమ్కి ఇచ్చాడమాట. మళ్ళీ అని తిరుగుకూడదు అనుకున్నాడు కానీ కొట్టలేపోయాడు. నువ్వు వెళ్ళి కొట్టేయాలి. మీ అల్లుడు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే నేను ఎందుకు కొట్టాలి? ఇప్పుడు నువ్వు కొట్టలేవు. కొట్టను. దగ్గుండిచ్చే. ఏంది రష్మి? కొత్త మొఖాలు, కొత్త టీంలు, ఏంది కథ? కొత్త జడ్జెస్. మరి ఇంతమంది కొత్త మొఖాల మధ్య పాత మొఖం నీదెందుకు? నేనొకరిని లవ్ చేసిండే, అతన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనమ్మా. ఎవ్వడేవాడు? ఈయన పెళ్లి కొడుకు. నేనే పెళ్లి కొడుకు తండ్రిని. ఎంత ఘోరం జరిపోయింది రష్మి. వాడు నా ఎక్స్. నా గురించి చాలా తక్కువ అంచనా వేసావురా. లోపల చాలా దాచాను. 13 సంవత్సరాల నుంచి దాస్తున్నారు. మచ్చుకొక్కసారైనా బయటకు తీయండి. ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక పండగ పప్పానికి. ఈ రోజు నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. పడుకుంటారా మరి? యాజ్ ఇట్ ఈస్ స్కిట్ లో నేను అదే రాశాను. పడుకోవాలి ఇప్పుడు మన స్కిట్ లో. స్కిట్ లో పడుకోవాలని రాస్తాడో తెలీదు, స్కిట్ పడుకోవాలని రాస్తాడో తెలీదు. మీరు రెండో పెళ్లి చేసుకున్నట్టు కల వచ్చిందండి. నిజమైపోద్దని టెన్షన్ ఉంది. పడుకోవే. వీలైతే ఆడియన్స్ ని పడుకోమంటారు, లేకపోతే నన్ను పడుకోమంటారు. మేల్కొల్పేది ఉండదా? నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అవును రోహిణి, అవును. ఆ కొడుకు ఈ రోజు ధోతి ఫంక్షన్ చేస్తున్నా. కనీసం మన ఊర్లో 1000 ఇళ్ళు ఉన్నాయి. ఇంటికి 1000 రూపాయలు చొప్పులు వేసుకున్నా లెక్కలు మన వీకు. మా అబ్బాయి టక్మని చెప్పేస్తారు. రే ఇంటికి 1000 రూపాయలు చొప్పులు వేసుకున్నా 1000 మంది ఎంత వస్తారా? తెలీదు టక్మని చెప్పేసాడు. చూసారా వీడెంత రాయించాడు చూడు. మనము 5000 రాసే వాడికి 5000 చదివింపుడా? ఏంటి ఎంతమందిని పిలిచావు ఫంక్షన్ కి? అప్పుడు నీకు 5000 లైన్సే కదా. దాని తర్వాత చూసా 5000 మంది పిలిచా మనం కూడా. బాగా క్యూట్ గా ఉన్నాడు. ఏం చదువుతున్నాడు? స్కూల్ ఫీజు 5,000 కట్టాం. అప్పుడు నీకు 5,000 వేసాం కదా. సేమ్ 5,000 చదివి షీడ్ కూడా. ఏమయ్యా పెరుగులో ఇంటికి వచ్చింది? ఇదేంటో తల మీద ఎక్కడ పడితే అక్కడ వస్తుంటాయి. గిఫ్ట్లు ఏమొచ్చాయి? గిఫ్ట్
ఫోటో ఫ్రేమా రాధాకృష్ణ ఉందా చెప్తా కొడుకు ఇంకా మారలేదా నా చిన్నప్పుడు రాజేష్ గాడు ఆడి బర్త్డేకి ఆ గిఫ్ట్ ఇచ్చాను నేను. నా బర్త్డేకి మళ్ళీ ఆడు ఇచ్చాడు. ఆడి పెళ్లి నేను ఇచ్చాను. నా పెళ్లికి ఆడు ఇచ్చాడు. ఇచ్చిన గిఫ్ట్ అడి తిప్పి ఇటు తిప్పి అడి తిప్పి నాకే వచ్చింది ఫైనల్ గా. నేను చేస్తున్నప్పుడు మధ్యలో పంచులు వేస్తున్నప్పుడు నాకు సౌండ్ అనిపించింది సార్. అది మీ నవ్వు నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది సార్. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.